పదవి కోసం శివరాజకీయాలు చేసిన వాళ్ళని చూసినాం కానీ ప్రేమ కోసం శివరాజకీయాలు చేసే వారిని మొదటిసారి చూస్తున్నారా. అయినా నాకెందుకో నీలో వర్కౌట్ అయ్యేలా అనిపించడం లేదురా. ఏ కౌగిలించుకున్నంత మాత్రాన ముద్దు పెట్టినంత మాత్రాన ప్రేమ పుడుతుందా? గ్యారంటీగా పుడుతుంది. టచ్కుండే పవర్ చాలా పవర్ఫుల్ తెలుసా? పవర్ ఫుల్లే గానీ జేబే నిల్లిగా ఉంది. ఓ 2000 కావాలి. 2000 దేనికి? పక్క స్ట్రీట్ లో బార్కి వెళ్ళి బియర్ కొడదామని. కావాలంటూ 10 ఇస్తాను, వెళ్ళి కోక్ తాగు. ఎవరు వచ్చారు చూడు. పైసలు ఇవ్వడు కానీ పన్ను మాత్రం చేయించుకుంటాడు. స్వప్న స్వప్న నేను ఇక్కడ చూసినంటే మొత్తం తేడా వస్తుందిరా. కొద్దిసేపు ఎక్కడ దాకు పొందుకేస్తావా? నిజంగా చంపిస్తావా? మరి మరి ఎక్కడైనా దాకోరా. అలాగే ఉండు, కదలొద్దు, అలాగే ఉండు. ఓహో ఇలా సెట్ చేసావా బాబు? టెస్టింగ్ గారా? మీరే నా రూమ్ కి ఏ రాకూడదా? రాకూడదని కాదు, అయినా నా రూమ్ అడ్రస్ మీకెలా తెలిసింది? జిమ్ లో అడిగి మీ అడ్రస్ తెలుసుకున్నాను. అవునా, కూర్చోండి. అక్కడ కాదు, స్టూల్ తీసుకొస్తాను, ఉండండి. లేదు ఉండండి, అక్కడ కాదు, ఇదిగోండి ఈ స్టూల్ మీద కూర్చోండి. వాటర్ తీసుకుంటారా? అదే వాటర్ తీసుకుంటారా? నో థ్యాంక్స్. అవును, మీరు నా రూమ్ కి ఎందుకు వచ్చారు? అదే ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. మీతో ఒక విషయం. ఉడుగ్గా ఉందా? ఉండండి, ఫ్యాన్ పడతాను. చెప్పండి. నిన్న స్టేషన్లో మీరు అలా చేసినప్పటి నుంచి. ఓ అదా, దానికి అప్పుడే సారీ చెప్పాను కదండి. సారీ చెప్పారు ఓకే, కానీ నిన్న మీరు అలా చేసినప్పటి నుంచి నాకేదోలా ఉంది. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అయ్యో, పోనీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోపోయారా? నాకు కావాల్సింది స్లీపింగ్ టాబ్లెట్స్ కాదు. మరి అది మరేమో అది నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోయాను. ఆత్మని. ఆత్మ? అమ్మయ్య, ఏంటండి ఆత్మ అంటున్నారు? ఎవరితో? ఎవరితోనా? మీకు ఇక్కడ తను కనిపించట్లేదా? తనంటే ఎవరు? అదేనండి, నా కోసం ఆత్మహత్య చేసుకున్నాడు కిషోర్ ఆత్మ. ఇదిగో కిషోర్ ఆత్మ. ఏది? నాకెక్కడ కనపడలేదండి. ఇక్కడేనండి, అదిగో వెళ్ళిపోతుంది. ఊరుకోండి, నాకు ఎవరు కనపడలేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఫ్రిడ్జా? ఆపిల్ తీసుకుంది. ఆపిల్ తీసుకుందా? అయ్యో, ఎక్కడండి? అదిగో ఆపిల్ తింటోందండి. ఊరుకోండి, ఆత్మ ఆపిల్ తింటావేంటి? అయ్యో, నేను చెప్పేది నిజమండి. మీరు అనవసరంగా భయపడుతున్నారండి. అయినా పగల ఆత్మ ఏంటి? ఏమైందండి? ఎందుకు భయపడుతున్నారు? ఎవరు లేరండి ఇక్కడ. కోకుదామని 10 రూపాయలు ఇస్తావా? ఇప్పుడు చూడు. అరే చూడండి, మీ పర్స్ నుంచి డబ్బులు కూడా తీసుకుంటుంది. డబ్బులే కదా. డబ్బులు తీసుకున్నాడా? భలేవారే, ఆత్మకి డబ్బులతో పని ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా 2000కి మించి తీసుకుంటే నాకు కనపడుతుంది, కనిపించిన మరుక్షణం మళ్ళీ చేస్తుంది. ఏమండి, ఎందుకు భయపడుతున్నారు? ఆత్మ లేదు, పరమాత్మ లేదు. కళ్ళు మూసుకుని 10 సార్లు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకోండి, ఎటువంటి ఆత్మనే పారిపోతుంది. కమాన్, కళ్ళు మూసుకోండి. నిజంగానే పోతుందా? నిజంగా పారిపోతుందండి. ఒకసారి అనుకోండి. ఏమండి, పోయింది. ఇట్స్ గాన్. నిజంగానే ఆత్మ వెళ్ళిపోయిందా? 2000 బొక్క నాకు. చెప్పాను కదండి వెళ్ళిపోతుందని. చెప్పండి, ఏదో చెప్పాలని చెప్పారు. ఇప్పుడు కాదు, సాయంత్రం బీచ్ లో కలుద్దాం, అక్కడ చెప్తాను. వాడు ఒరిజినల్ కాదు, కానీ వాడిని ఎలా 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 పట్టించాలి అన్నా. రేపు సెలవు కావాలన్నా. ఎందుకు నాయనా? రేషన్ కార్డు కోసం ఫ్యామిలీతో వెళ్ళి ఫోటో దిగాలన్నా. సరే మేడం. రేషన్ కార్డు కోసం ఫ్యామిలీతో వెళ్ళి ఫోటో దిగాలన్నా. రేషన్ కార్డ్, ఫ్యామిలీ ఫోటో. అరే ఏం మాట్లాడుతున్నావు దాసు? వీడు జేపీ కొడుకేంది? వాడే జేపీ అసలు కొడుకు, పక్కా ఒరిజినల్. వీడు ఒరిజినల్ అయితే వాడేవాడా? ఎవడో డూప్లికేట్ డుమిరిగాడు. ఏంటలా పిచ్చి చూపులు చూస్తున్నావు? చెప్పాగా ఫోటో చూస్తే పిచ్చెక్కుతుందని. ఇంకా డౌట్ గా ఉంటే జేపీకి ఫోన్ చేసి కనుక్కో. చెప్పు కేపీ, చెప్పు. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, ఎంబడే బయలుదేరి వచ్చాయి. వస్తానా? ఏంటని ఇది?
మనతో 2020 ఆడుకుని 420 గాని ఎయిర్పోర్ట్ లో దగ్గర నరకడం మానేసి ఏదో లండన్ మ్యూజియం లో బొమ్మ చూసినట్టుగా చూస్తారంటే నరికేయండి. నరికితే నరికించుకుంటారు ఇక్కడ. అయినా నేను ఏ తప్పు చేశాను నన్ను నరుకుతారు? నా కొడుకు నేను చెప్పి కేపీని ఆయన కూతుర్ని మోసం చేయరు. చేయలేదు. ఏం మాట్లాడుతున్నారా? నా ఇంటి లోపలికి వచ్చి నాకు అబద్ధం చెప్పి నా బిడ్డకు మోసం చేసి ఏం చేయలేదని చెప్తున్నావు? నేను ఎవరిని మాయ చేయలేదు, మోసం చేయలేదు. నేను చెప్పేది నిజం. నేను జేపీ కొడుకునే. నువ్వు నాకెక్కడ పుట్టావురా? ఇది అబద్ధం. నేను అబద్ధం చెప్పట్లేదు, నేను చెప్పేది నిజం. మీరే నా తండ్రి. అన్నయ్య, మన ఇద్దరికి తండ్రి ఒకడైనా తల్లిలు మాత్రం 1 2 3 4 పేరు. అంటే నువ్వు మా బావ సెటప్ కొడుకువా? షటప్. మా అమ్మని సెటప్ అన్నా అంటే నీ బుర్ర పగులుద్ది. సారీ, మా బావ క్యారెక్టర్ లూజు, నాకు టంగ్ లూజు, అందుకే అలా అన్నా. గొంతుకాయ విసగదా? నా క్యారెక్టర్ లూజ్ అంట. లూజ్ కాకపోతే టైటా? ఒకటా రెండా? ఎన్ని సెటప్లు? కోనసీమలో 2, రాయలసీమలో 2, తెలంగాణలో 2, నరసాపురంలో. ఆగండి, మీకు నరసాపురం తెలుసా? తెలియకేమే, ఆడ 1.5 years ఉన్నా. అక్కడ వైన్ షాప్ ఉంది, అది తెలుసా? బాలాజీ వైన్స్. బాలాజీ వైన్స్, అది మీకు తెలుసా? ఎందుకు తెలీదా? నాకు ఆ షాపులోనే కదా ఖాతా ఉండిందే. ఇదిగో చివరాకర్లో వాడికి 3000 ఎకరామో పెట్టిలే. బాకీ ఎగ్గొట్టింది కూడా గుర్తున్నా మీకు? ఆ షాప్ వెనకాల ఉన్న ఇల్లు కూడా గుర్తుండాలి కదా? ఎందుకు గుర్తులేదు? తలంచి లోపలికి దూరలకు తెచ్చేవాడినే పెంకుటిల్లు. అది పెంకుటిల్లు కాదు, బొమ్మరిల్లు. అందులో గాజు బొమ్మలంటే నాగవల్లి, మీకు తెలుసా? నాగవల్లే ఆడ శ్రీవల్లి ఉండాలనుకుంటానే. ఏ వల్లైతే ఏంటి, వల్లే కదా. చూసావా అన్నయ్య, పేరు కూడా గుర్తుంది. ఎన్ని సంవత్సరాల్లో నన్ను ఒక్కసారి కూడా పేరు పెట్టి పిలవలేదు. ఇంకా పునిది కాదు. ఆ గాజు బొమ్మ ఎవరో నాకు తెలియదే. ఆ గాజు బొమ్మ ఎవరో కాదు, మా అమ్మ. అంతర్వేది గుడికి పుష్కర స్నానానికి వచ్చిన మా అమ్మ మీద లష్కరే తోయిబా టెర్రరిస్ట్ లా కన్నేసావు. ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్ అని 100% లవ్ అంటంతో మా అమ్మ నీ మీద మనసు పడింది. కానీ నీకు మాత్రం మా అమ్మ మీద కన్ను పడింది. పెళ్లికి ముందు ఇవన్నీ తప్పు కదా అంది. దానికి నువ్వేమన్నావు? ఆవకాయ అన్నాక నంచుకోవాలి, ఆస్తి అన్నాక పంచుకోవాలి, అమ్మాయి అన్నాక కౌగులించుకోవాలని చెప్పావా లేదా? ఇది ఆవకాయ డైలాగ్ చెప్పి నాతో ఆస్తంతా రాయించుకున్నాడు అన్నయ్య. నీలో సాహిత్యం చూసి నువ్వు స్వాతి ముత్యం అనుకుని మా అమ్మ నీకు బెండైంది. అలా రాత్రి అయింది. ఆ తర్వాత నువ్వు పారిపోయావని మా అమ్మకి జ్ఞానోదయం అయింది. 9 నెలల తర్వాత అమ్మ కళ్ళు తిరిగి కింద పడింది. నేను కళ్ళు తెరిచి భూమి మీద పడ్డాను. అంటే నువ్వు నా కొడుకువా? అమ్మడి అమ్మ, వీడు మళ్ళీ ఏదో మడతెట్టేస్తున్నాడే. మగధీర సినిమా అంతా చూశాక రామ్ చరణ్ కి కాజల్ ఏమవుతుందని అడిగాడంట నీలాంటి ఒకడు. మ్యాటర్ అంతా చెప్పాక మళ్ళీ నేను నీ కొడుకునే అడుగుతావేంటి? నేను నీ కొడుకునే. అరేనయ్యా, నువ్వు చెప్పిన దానికి సాక్ష్యం ఏంటి? బెదురు బొంగులా పెరిగి నేనే సాక్ష్యం. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఈయనకి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, డిఎన్ఏ టెస్ట్ అన్ని చేయించండి. నిజాలు అవే బయటకు వస్తాయి. అన్ని టెస్ట్లా? అసలు టెస్ట్లు అంటేనే నాకు భయమయ్యా. యాడబడితే ఆడ పడస్తారా? టెస్ట్లు అంటే భయమా? నిజాలు బయటపడిపోతాయని భయమా? పోనీ ఎవరినైనా నేను చెప్పిన అడ్రస్ పంపించి అక్కడ ఎంక్వైరీ చేయమనండి. అయితే నేను వెళ్తాను. నువ్వు చెప్పింది నిజమో కాదో నేను తెలుసుకుంటాను. మీ పంచాయతీల తర్వాత ముందు నా సంగతి చెప్పు. ఏంటి? మీ నాయన కలవాలంటే డైరెక్ట్ ఆయన కాడికి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చినవా? వెళ్దాం అనుకున్నాను. వెళ్ళిన తర్వాత నువ్వు నా కొడుకు కాదని బయటకి ఇంటేస్తే, నన్ను ఎవరి చేతుల్లో చంపించేస్తే, అందుకే మీరిద్దరు వియంకులు కాబోతున్నారని తెలుసుకుని ఇక్కడికి ఎంటర్ అయ్యాను. వస్తారు. ఏం మాట్లాడుతావు? ఇప్పుడు నేను చంపనని గ్యారంటీ ఏమన్నా? చంపరు, చంపలేరు. ఎందుకంటే నన్ను చెప్పిన మరుక్షణం నా మీద ప్రేమ పెంచుకున్న మీ కూతురు కూడా చచ్చిపోతుంది. అవునన్నా, తను లేకుండా నేను బతకలేను. అయినా తను చేసిన తప్పే ఉంది. తప్పు చేసింది వాళ్ళ డాడీ. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పినా బలవంతంగా నన్ను ఒప్పించింది మీరు. అవునా కదా? అయితే అప్పుడు జేపీ కొడుకు అనుకున్నా, నాకేం తెలుసు? ఇప్పుడు అదే చెప్తున్నాను. తెలుగు సినిమా హీరోయిన్కి తెలుగు రాదనేది ఎంత నిజమో, నేను జేపీ కొడుకు అనేది కూడా అంతే నిజం. కుర్రోడు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడంటే బావకు అక్కడ బ్రాంచ్ ఉండడం కరెక్టే అయి ఉంటది. నువ్వు ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకోవడం బెటర్. వాడు చెప్పేదంతా అబద్ధమే. వాడు చెప్పేది నమ్మకు. నాకు వాడి మాటల మీద కంటే మీరు వేసే వెద వేషాల మీదే నమ్మకం ఎక్కువ. నా మాట విని పిచ్చి తిరుగులు తిరగకుండా ఉండుంటే ఈ రోజు ఇలా ఎవడో వచ్చి మీ కొడుకునని చెప్పుండేవాడు కాదు. నువ్వేడికే పైకే? నేను ఆగను. నేనేం లోడ్ చేశానని ఇలా చేశారు. ఈ రోజు వీడొచ్చాడు, రేపు ఇంకొకడు వస్తాడు. అసలు మీకు ఎంతమంది ఉన్నారు? భావనంత సడన్ గా అడిగితే చెప్పడం కష్టం చెల్లి. 23 జిల్లాల్లోనూ కనీసం 63 బ్రాంచీలు ఉంటాయి. ఆలోచించుకోవాలి కదా. భాగ్యమ్మా, నేను చెప్పేది వినవే. వదలండి. చెల్లి, మమ్మీ, మదర్. ఫ్రాక్చర్ ఏం కాలేదు, నరం మెలికి పడింది. వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఆవిడ తగ్గేంత వరకు అందరు ఈడనే ఉండండి. అందరూ అంటే ఆడు కూడానా? తను కూడా ఇక్కడే ఉంటాడు. డాడీ, తను చెప్పింది నిజమో కాదో మనకు తెలియాలి కదా. కరెక్ట్ చెప్పినావమ్మా. నిజం తెలిసేంత వరకు కళ్యాణ్ కూడా ఇక్కడనే ఉంటాడు. ఈడెందుకు బావా పీడాకారమా? ఉండని బావా, నేను వెళ్ళి నిజం తేల్చుకొస్తాగా. నమస్కారం. రండి రండి, ముందు నేరుగా భోజనాలు పోండి. ఇక్కడ ఆపు.
అరే టైగర్ వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏం టైగర్ వేటగాడు ఏడున్నాడు? వేటగాడు ఎవరు? అదేనా గట్ల చూస్తావు మన బాసు. పట్టరావడం ఏంటి? ఆటోమేటిక్ కార్లో దిగొస్తానివి ఆటోలో దిగినవేందే? మన బ్యాడ్ టైం వర్స్ట్ గా ఉన్నప్పుడు వాటర్ కూడా విషమవుతుంది. ఎవడో బాసు బాక్స్ బ్యాంకాక్ లో బద్దలు చేసేసాడు. అదే సీక్రెట్స్ మొత్తం లాగేసి పోలీసులు లీక్ చేశాడు. తప్పించుకొని వచ్చేసాం. ఇక్కడ పోలీసులు నా మీద గట్టిగా కాన్సంట్రేట్ చేశారు. సో నేను లోపల వేరే గెటప్ లో ఉంటాను. నన్ను గుర్తుపట్టినా పట్టనట్టుండండి. నువ్వు కూడా సరే బాసు సరే. మీరు మూసుకో లోపల పోండి. ఇదిగో జోసు. అరే జోస్ ఇట్లా రావా? అట్లా చూస్తావు ఏదమ్మా రంగురంగులున్నాయా? బాసు గెటప్ పదిరింది బాసు. ఎవరు గుర్తుపట్టలేరా? అందన్న గెటప్ సూపరే. ఈ గెటప్ మా బాసు భలే సూట్ అయింది కదూ. ఏం మాట మాట చెప్పుకోవాలి. అసలు ఇలాగే బాగున్నాడు. ఆ జేపీ కేపీల ముందు వెయిటర్ డ్రెస్ లో ఉన్నాడు కదా, వాడే నందా. వాడు నందానా? మరి ఆ గెటప్ లో ఉన్నాడేంటి? అయితే పోలీసులు పిలవమంటావా? వద్దు సార్, ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జరగచ్చు. టైం చూసుకుని నేనే మీకు సిగ్నల్ ఇస్తాను. మారు వేషాలు వచ్చాడు కదా, వాడి చేత వాడే నందా నేను చెప్పిస్తాను. చూడండి బయటా. ఏంట్రా ఏంట్రా ఇవన్నీ? ఇది పెళ్లి మండపం అనుకుంటున్నావా, చెత్తగుండి అనుకుంటున్నావా? నా పెళ్లికి వచ్చేది మామూలు వ్యక్తి కాదురా, నందా. అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు మండపం ఎంత నీట్గా ఉండాలి. అది కాదురా. మీరుండే నాన్న. అసలు నందా అంటే ఎవరు? సాక్షాత్ దేవుడు. నందా గురించి ప్రాసలో చెప్పాలంటే ఆయన బ్యాంకాక్ లో ఉండే భీముడు, దున్నపోతు లేని యముడు, 10 తలలు లేని రావణాసురుడు. అర్థమైందా? నందా. అసలు నందా గారు అంటే ఎవరు? సింహం. వీడు ఫేస్ చూడు, టైర్ కనిపిస్తే కాలెత్తి ఓరకొక్కలా ఉన్నాడు. వీడిని పట్టుకుని గ్రేట్ లైన్ నందా గారితో పోలుస్తావేంటి? లేదురా, ఈయన నందా గారు. కావాలంటే చూడు. మీరేనా? మీరేం తెలియక లాగౌట్ పీకాను. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తెలియకేగా తొందరపడ్డాడు. అవును సార్, ఐఎమ్ వెరీ సారీ. నాకెందుకు ఇది తెలిసే బ్యాటింగ్ చేశాడనిపిస్తుంది. అయ్యా పెళ్లి కుమారులను పిలిపించండి. వస్తుండా పంతులు పిలుస్తుండు, పోయి కూకరాదలుడు. తాలికట్ వస్తాను సార్. ఈ కుర్రాడు నీ అల్లుడేంటి? జేపీ కొడుకును కదా నీ అల్లుడిని చేసుకోమని చెప్పింది. నా కొడుకుని ఈయన అల్లుడుగా చేసుకుంటా ఉన్నాడండి. నీ కొడుకు వీడు కాదు కదా. అరే నేను చెప్పేది వినవే, వీడు కూడా ఈయన కొడుకే. అదేంటది? బ్యాంకాక్ వచ్చినప్పుడు అజయ్ ఇతను తన ఫ్రెండ్ అని చెప్పాడు కదా. అప్పుడు ఫ్రెండే, ఇప్పుడు కొడుకు. మదర్ డిఫరెంట్. ఇదిగో చూడండి, అసలే అక్కడ జరిగిన దానికి మా బాస్ మైండ్ సగం దొబ్బింది. మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేశారంటే మిగతా సగం ఇక్కడ దొబ్బుద్ది. కాస్త వివరంగా చెప్పండి. వివరంగా చెప్పాలంటే ఒక్క రోజంతా అంతసేపు వినే ఓపిక నాకు లేదు గాని మీరిద్దరూ వియంకులు అవుతున్నారు కదా, అది చాలు నాకు. పదండి. స్వప్న, నీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులా? దేనికి? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా? తెలుసు సార్. 2 డేస్ నుంచి నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. తన ప్రేమకు నువ్వు నో చెప్పావన్న కారణంతో ఈ రోజు ఉదయమే ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు నువ్వే కారణమని SMS పంపించి మరీ చచ్చిపోయాడు. అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం. నువ్వేం చెప్పాలన్నా నేనేం వినాలన్నా అదంతా పోలీస్ స్టేషన్ లోనే. పదా స్టేషన్ కి. మిస్టర్ సాయి కుమార్. ఎస్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఓ నన్నపనేని రాజకుమారి, గంగా భవాని, రోజా జీవిత, పద్మ శోభారాన్ని పుట్టిన పవిత్ర నీ తెలుగు గడ్డలో ఒక మహిళని అవమానకరంగా అరెస్ట్ చేస్తావా? అసలు మగాడివేనా? ఇదిగో ఏందా డ్యామేజింగ్ గా మాట్లాడటం. ఇంతవరకు మా ఆవిడ కూడా మాట్లాడలేదు తెలుసా? అసలు నువ్వెవరు? నీకేం కావాలా? న్యాయం కావాలి. డివిడియా విసిడియా? అవి నీ దగ్గర ఉంచుకో, నాకు ఆన్సర్ కావాలి. క్వశ్చన్ ఏంటి? అసలు ఈ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అమాయకుడి చావుకి కారణమైంది. గండుతో కాల్చిందా, కత్తితో పొడిచిందా? రెండూ కాదు, నోటితో ప్రేమించను అని చెప్పింది. వాడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వర్షం గురించి పంట నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకుంటే వరుణ దేవుడిని అరెస్ట్ చేస్తారా?
పరీక్ష వెళ్ళాడని స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటే టీచర్ అరెస్ట్ చేస్తారా? చెప్పండి యువర్ ఆనర్, చెప్పండి. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కాదు, కన్క్లూజన్ ఇస్తాను. ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలంటే సెక్షన్ A-3-271/A/31 MBP కాలనీ A బ్లాక్ ప్రకారం ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి. తెలుసా? తెలుసు, ఉండేది. రంభ లాంటి లేడీ కానిస్టేబుల్ ఉండేది, కానీ బీట్ కానిస్టేబుల్ తో లేచిపోయి. అయినా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావంటే నువ్వేమన్నా లాయర్గా? కాదు, లవర్ని. ఎవరికి? ఈ అమ్మాయికి. తను నీ లవర్ అంటానికి గ్యారంటీ ఏంటి? ఇది ఏమైనా షోరూమ్ లో ఎల్సీడీనా గ్యారంటీ కార్డ్ ఇవ్వడానికి? ప్రేమ అనేది పిక్చర్ ట్యూబ్ లాంటిది. పిక్చర్ కనిపిస్తుంది కానీ ట్యూబ్ కనిపించదు. నో, చట్టం ఒప్పుకోదు. మీకు ప్రూఫ్ కావాలి అంతేనా? ఎస్. మరి ఇప్పుడు ఇదేంటి రంజాన్ పండగ ఏమన్నా ఈద్ ముబారక్ చెప్పావా? 25% నమ్ముతున్నాను అంతే. సరే, మరి ఇప్పటికైనా నమ్ముతారా? ఓ అబ్బో, బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు బాబు. 50% నమ్ముతున్నామంతే. ఇక చాలు. గంటల గంటలు ముద్దు పెట్టుకోవడానికి ఇదేమైనా ఆర్కే బీచ్ అనుకుంటున్నారా ఏంటి? పోలీస్ స్టేషన్. చెప్పేది మీకే. ఎప్పటికైనా నమ్ముతారా? నమ్మకపోతే చెప్పండి, ఈ సెల్లోనే కాపురం పెట్టేస్తాం. నువ్వు కాపురం పెట్టద్దు, పిల్లలు కనొద్దు, కానీ మేము నమ్మాం. వాడు చావు వాడు చచ్చాడు, అందులో ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు. నీ కాబోయే భార్యను తీసుకుని నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పద రా. అక్కడ నిజంగా నీ కొడుకున్నాడా? ఉండడమేంద్రా, ఇప్పటిదాకా వాడితో మాట్లాడొస్తా ఉంటే. అసలు నీ కొడుకుని నీ కళ్ళతో చూసావా? కీరా దోసకాయలంత కళ్ళతో చూసా. వాడు నా కొడుకే. అసలు రేపొద్దున అబ్బాయి అమ్మాయి కలిసా బట్టలు బంగారం కొనడానికి బ్యాంకాక్ పోతా ఉన్నారా? అలాగా? అయితే ఓ పని చేయి, ఏంటది? రేపు నాతో ఎయిర్పోర్ట్ కు రా. దేనికే? వాడు నీ కొడుకు కాదు అని చెప్తుంటే నువ్వు నమ్మడం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది, అందుకే మనిద్దరం కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వాడిని చూద్దాం. ఇంకా ఏం సేపయ్యా, వాళ్ళ కోసమని కాసుకొని ఉండడమా? ఫ్లైట్ టైం అయింది సార్, వచ్చేస్తుంటారు. ఏం రావడమో ఏమో. నా కొడుకు కాదని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు గనక మనం వాడి కోసం సాటుగా మాటేస్తున్నామని తెలిసిందా, ఇక వాడు చేస్తాడు గలాబా. నీ కొడుకు గలాబా చేయటం కాదు, అమ్మాయితో దిగే వాడిని చూస్తే నువ్వే నానా గలాబా చేసి షూట్ కూడా చేస్తావు. అన్నా, బాబు కారు వస్తుంది. దిగిందయ్యా కోడల పిల్ల. మనకు కావలసింది కోడల పిల్ల కాదు, కొడుకు పిల్ల. దిగుతాడు చూడు. అడుగు దిగాడు చూడు. కారులో నీ కొడుకు దిగాడేంటి? నా కొడుకు దిక్క నీ కొడుకు దిగుతాడా? అది కాదు చెప్పి. ఇంకొక మాట మాట్లాడావంటే నీకు బిస్కెట్ చంపేస్తా. కాదు, ఎక్కడో తేడా ఉంది. ఎక్కడో కాదు, నీ కంటి చూపులో ఉంది. ఏంటి మంచి కళ్ళజోడు పెట్టుకోపా. ఎక్కి తొక్కో. ఈ తలకేదో డ్యామేజ్ అయింది. వీడు ఈ అమ్మాయితో దిగితే మరి వాడేమైనట్టు? కేపీ కొడుకు అజయ్ కేపీ ఇంట్లో లేడు. కేపీ ఇంట్లో ఉన్న కేటుగాడు జేపీ కొడుకు కాదు. కానీ ఈ జేపీ తన కొడుకు కేపీ ఇంట్లోనే ఉంటున్నాడు అంటున్నాడు. ఈ ఉల్టా పల్టా జంతర్ మంతర్. క్యూట్ గర్ల్. అరే మా తమ్ముళ్ళో ఉన్నాడే. డ్రైవర్ సార్ కారాపు. తమ్ముడు, తమ్ముడు, ఎన్నాళ్ళు ఏమైపోయి తమ్ముడు? కలికి భగవాన్ నన్ను కాపాడి కంటికి కనపడకుండా పోయేవే. ఇందుకే నువ్వు ఇలా ఎమోషనల్ అయిపోయి ఏదో వచ్చేసిన రుణం తెచ్చుకుంటావనే నేను కనపడకుండా వచ్చేసాను. సర్లే తమ్ముడు, నీ గిఫ్ట్ ఏం కావాలి చెప్పు. నా గిఫ్ట్ ఏం వద్దన్నయ్య, లిఫ్ట్ ఇస్తే చాలు. లిఫ్ట్ ఏంటి తమ్ముడు? మొత్తం కార్ లేదు, ఎప్పటికెళ్ళిపో. కార్లో బ్యాంకాక్ వరకు వెళ్ళలేం కదన్నయ్య. ఏంటి మీరు కూడా బ్యాంకాక్ వెళ్తున్నారా? మీరు కూడా అంటే కొంపతీసి మీరు కూడా షాపింగ్ బ్యాంకాక్ వెళ్తున్నారా? అవును. హాయ్, భలే భలే, రండి కలిసి వెళ్తాం, మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి ఎవరు? స్వప్న అని నా గర్ల్ ఫ్రెండ్. ఓ హాయ్. హాయ్ అన్నయ్య, ఈ అమ్మాయి ఎవరు? స్వప్న అని నా కాబోయే భార్య. అయ్యా బయలుదేరతారు. అన్నయ్య, కానీ నాది చిన్న రిక్వెస్ట్. ఏంటి తమ్ముడు? నేను చిన్నప్పటి నుంచి వెనకాల సీట్ లో కూర్చుంటే కక్కుకుంటాను, అందుకే నేను డ్రైవర్ పక్కన ముందు కూర్చో తమ్ముడు. నీ ఎక్కడ కూర్చోద్దా.